కృష్ణపట్నం ఓడరేవు భూముల కేటాయింపుపై ఈనాడు దినపత్రిక తప్పుడు కథనాలు ప్రచురించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది. చంద్రబాబు హయాంలో ఆ ఓడరేవుకు 12,000 ఎకరాల భూమిని కేటాయించారని, దీనికి సంబంధించిన ఎంఓయూను మీడియాకు చూపించారు. చంద్రబాబు హయాంలోని భూ భాగోతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ బయటపెడుతున్న అంశాలపై దృష్టి మరల్చడానికే ఈనాడు ఇలాంటి కథనాలు ప్రచురిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత భూమన విమర్శించారు. ఈరోజు ఈనాడు పత్రికలో కృష్ణపట్నం రేవుకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి రాజశేఖర్ రెడ్డి గారు కొన్ని వేల ఎకరాల భూమిని అప్పనంగా ఏమాత్రము కూడా ఒప్పందం లేకుండా ధారాదత్తం చేశారు అని ఒక వార్త వచ్చింది. ఒక వాస్తవం మీకు చెప్తున్నాము. 1996 ఆగస్టు 12వ తారీఖునే ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణపట్నం రేవుకు సంబంధించి 12,000 ఎకరాలు ధారాదత్తం చేసినట్టుగా ఒప్పంద పత్రానికి ఇది రుజువు. దీని మీద చర్చించడానికి మొదట తెలుగుదేశం పార్టీ సిద్దపడవలసినటువంటి అవసరాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేమేదో నిన్న ఐఎంజీ కుంభకోణానికి సంబంధించి చంద్రబాబు మీద సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తే, నిన్ననే ఏదో ఒక పత్రికలో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి పత్రికల్లో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారి మీద ఒక వ్యతిరేక వార్త వస్తుందని మేము భావించడం జరిగింది. ఒకరోజు ఆలస్యంగా ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారు కృష్ణపట్నం భూములన్నీ కూడా ధారాదత్తం చేశారని, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఒక వార్త రావటం జరిగింది. అసలు కృష్ణపట్నం రేవుకు సంబంధించినటువంటి భూములు 12,000 ఎకరాలను 1996లోనే కృష్ణపట్నం వారికి అప్పగించినటువంటి 12,000 ఎకరాల వైనాన్ని ఆ ఎంఓయూను ఇప్పుడు మేము చూపిస్తున్నాం. మళ్లీ దీని మీద సమగ్రంగా వివరణలోకి వస్తాం. చంద్రకాంత్, చెప్పండి, భూముల కేటాయింపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ఉన్న అభ్యంతరాలేంటి? హరి, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి వేలాది ఎకరాల భూమిని అప్పనంగా కేటాయించాడంటూ ఈనాడులో వచ్చిన కథనంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం ఒక ఎంఓయూ మీడియా ముందు రిలీజ్ చేయడం జరిగింది. అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆగస్టు 12, 1996 రోజు ఆ రోజు అంటే కృష్ణపట్నం పోర్టు అంటే నాట్కో ఫార్మాతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12,000 ఎకరాల భూమిని ఒప్పందం చేసుకున్న ఏపీఐఐసితో ఒప్పందం చేసుకున్న ఎంఓయూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపెట్టడం జరిగింది. అంటే పూర్తిగా కూడా ఐఎంజీ కేసుని చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాడా అన్న ఉద్దేశంతో ఇది ప్రకటన పట్టించడానికి నాయుడు ఇలాంటి తప్పుడు కథనం వండి వార్చిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తిగా కూడా అంటే ఇది మేము ముందే ఊహించాం, ఈనాడులో ఇట్లాంటి కథనం ఖచ్చితంగా వస్తుంది, ఐఎంజీ కేసులో చంద్రబాబు ఖచ్చితంగా ఇరుక్కుంటారు కాబట్టి ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈనాడు ఇట్లాంటి కథనం రాస్తుందని చెప్పి ముందే ఊహించాము. అందులో భాగంగానే ఈ రోజు ఈ కథనం వచ్చిందని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అలాగే వీళ్ళు ఒక ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. మొత్తం అంటే చంద్రబాబు పీరియడ్ లో జరిగిన ఎంఓయూ మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 12,000 ఎకరాల భూమిని వాళ్ళకి ఇస్తూ కేటాయించేసుకున్న ఒప్పంద పత్రం ఏదైతే దీనిపై చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. మరి దీనిపై టీడీపీ నేతలు స్పందిస్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఒక ఛాలెంజ్ ఇచ్చినారు. హరి, అయితే దీని మీద చర్చ సాగే అవకాశం ఏదైనా ఉందా చంద్రకాంత్? అయితే మాత్రం దీని మీద ఇంకా టీడీపీ స్పందించాల్సింది. పూర్తిగా కూడా అంటే ఈ ఒప్పందంలో కూడా చాలా క్లియర్ గా ఉంది. అప్పుడు ఏపీఐఐసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా జయప్రకాష్ నారాయణ ఉన్నారు. ఆయన సంతకం చేసిన ఒప్పందాన్ని మీడియా ముందు కూడా రిలీజ్ చేయడం జరిగింది. 12 ఆగస్టు 1996 రోజు ఎంఓయూ జరిగినట్లు క్లియర్ గా ఉంది. అందులో 12,000 ఎకరాలు నాట్కో ఫార్మాకి చేస్తూ కూడా ఈ ఎంఓయూ 12,000 ఎకరాలు కేటాయిస్తూ ఈ ఎంఓయూ జరిగింది. దీనికి సంబంధించి అంటే ఇదే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి అదే భూములనే తర్వాత అలా బదలాయింపు జరిగింది. ఇది పూర్తిగా చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు కూడా
చర్చిస్తున్నారు. మరి కాసేపట్లో దీనిపై టీడీపీ నుంచి కూడా ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. హరి, అయితే చంద్రకాంత్ చెప్పండి, ఇది కేవలం ఐఎంజీ భూముల విషయంపై చర్చను పక్కదారి పట్టించేందుకే ఈ ప్రకటన వెలువడింది అనుకుంటున్నారా? ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నేతలు అదే చెప్తున్నారు. అంటే ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబుపై విచారణ జరగబోతుంది. ఇది పూర్తిగా కూడా 2 రోజులుగా శాసనసభలో కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఐఎంజీ వ్యవహారంపై పూర్తిగా స్థాయి దర్యాప్తు జరగాలని చెప్పి పట్టుబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది సభని పక్కదోవ పట్టించడానికి, ప్రజల్ని ఎవరైతే ఇదంతా కూడా ఫాలో అవుతున్నారో వాళ్ళని పక్కదోవ పట్టించడానికి ఇలాంటి కథనం ఖచ్చితంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే పత్రికల్లో ఇటువంటి కథనం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇదంతా కూడా ఒక కల్పిత కథనం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు.